ఆయుష్ అనేది మన చేతిలో లేదు, కానీ ఆరోగ్యం అనేది కొంతవరకు మన చేతిలో ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు. యాక్చువల్గా మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఎంతసేపు పడుకుంటున్నాం, ఎవరితో గడుపుతున్నాం, ఇవి తెలిస్తే చాలు. ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు తెలుస్తుంది. అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ లేని వారికి తెలిసినట్టుగా. అన్నం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఆకలి వేస్తున్నప్పుడు, అన్నం దొరకనప్పుడులాగా. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, కళ్ళున్నాడు ముందుకు చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. అలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని కనుక కాపాడుకుంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనుక దాన్ని కాపాడుకుంటే లేనప్పుడు దాన్ని వాడుకోవచ్చు. అందుకని ఎంతసేపు ఎక్కడ ఎలా ఎవరితో ఏమిటి అనే చైతన్యం, కాన్షియస్నెస్ ఉంటే చక్కటి ఆరోగ్యం పొందొచ్చు. దానికి ఏదో మార్నింగ్ పూట వ్యాయామం అంటారా, ఏదైనా సరే. సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఉన్నంతలో. ఇక రెండవ సూత్రం ఏంటి అని అడిగితే, నాకు తెలిసినంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, రోజు స్నానం చేస్తాం, దంతధావనం చేస్తాం, కాస్త మంచి బట్టలు వేసుకుంటాం, అంటే మన బాడీని బాగా చూసుకుంటాం, మంచి డ్రెస్ వేసుకుని, వీలైతే కొద్దిగా మేకప్ కూడా వేసుకుని అందంగా తయారై, ఆయనైతే స్ప్రే కూడా కొట్టి చేస్తాం. మన బాడీని ఎలాగైతే రోజు స్నానం చేయిస్తామో అలా వీలైతే ఎవ్రీడే మన బ్రెయిన్కి ఏదైనా పదును, మన హృదయానికి ఏదైనా ఆనందము, మన మనసుకి ఏదైనా జోషు కల్పిస్తే చాలు. ఆ జోష్ కల్పించడం లాంటివి, మెదడుకి మేత లాంటివి కూడా ఆరోగ్యకరమైనవి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అనేకమైనవి చూడొచ్చు. ఎవరో ఒక ఆవిడ తను హోమ్ టూర్ చేస్తుంది, మా ఇల్లు ఎలా ఉందో చూడండి. అది చూడటం వల్ల పెద్దగా మనకు ఉపయోగం ఉంటుంది నేనైతే అనుకోను. ఆవిడికి వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారేమో తప్ప పెద్దగా మనకు ఒరిగేది ఏమీ లేదు. అలాంటివి చూడటం మానేసి, ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయన కలిసి ఏవో కొన్ని స్కిట్లు చేస్తారు ఇళ్లలో జరిగే వాటి గురించి, అవి కూడా చూడటం మానేసి, అంటే సింపుల్గా చెప్పాలి అంటే యూజ్లెస్ నాన్ సెన్స్ చూడటం మానేసి. యూజ్లెస్ నాన్ సెన్స్ అని ఎలా తెలుస్తుంది సార్ అంటే పెద్ద కష్టపడక్కర్లేదు. లేదా యూజ్లెస్ నాన్ సెన్స్ చూస్తే తప్పేంటి అసలు అనేది కూడా ఉంటుంది. నాకు తెలిసి అరటిపండు మనకిస్తే తొక్క పక్కన పెట్టి పండు తినేది మనిషి, పండు తిన్నా తినకపోయినా తొక్కను తినేది పశువు. మనం ఇందులో పండు తింటున్నామా తొక్క తింటున్నామా అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదైతే నిన్ను మత్తులోకి తిప్పుతుందో అది ఎప్పుడూ కూడా నాన్ సెన్స్ నా దృష్టిలో. ఏదైనా సరే చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపిస్తే నాన్ సెన్సే. చూసిన తర్వాత నిన్ను ఆలోచింపచేసింది అంటే మంచి మాట, అది మంచిది. అది చాగటి వారిదైనా, గరిగిపాటి వారిదైనా, మరొకరిదైనా, ఇందాక నుంచి మన పెద్దలు మాట్లాడిందైనా. అందులో నేను నాకు ఫస్ట్ వచ్చిన వెంటనే మైక్ ఇస్తే ఏమన్నానంటే, నాకు కాదు ముందు వీళ్ళందరి మాటలు విందాము. అందుకని మనసుకి కానీ, హృదయానికి కానీ, గుండెకి కానీ, బ్రెయిన్కి కానీ మనం మంచితనాన్ని ఇవ్వగలిగితే మంచి ఆరోగ్యవంతులం అవుతాం. దానికోసం చేయాల్సిందల్లా ఏంటంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ వెళ్ళటం. నాలెడ్జ్ అంటే ఎవరెస్ట్ శిఖరం ఎత్తెంతాను సునీత విలియమ్స్ ఎప్పుడు వచ్చింది అన్నది కాదు. నాలెడ్జ్ అంటే అర్థం ఏంటంటే మంచితనాన్ని తెలుసుకోవడం, మంచి అంశాలను అర్థం చేసుకోవడం, ఏదైనా కావచ్చు. ఇక మూడవది, మనం ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ జిడ్డు కారుతూ, అంటే ఫేస్ని డల్లగా పెట్టి ఏడుపు కొట్టు మొహాలతోటి, మనం మంచిళ్ళు అడిగితే గంటకి తీసుకొచ్చి అడిగినా కూడా ఇవ్వకుండా
ఒకళ్ళేమో వీడియో గేమ్స్ ఆడుకుంటూ, ఒకళ్ళు టీవీ చూసుకుంటూ, ఒకళ్ళేమో యూట్యూబ్ చూసుకుంటూ ఉంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ నా దృష్టిలో జీవితంలో కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవి అనే రెండు మన ఇంట్లోకి రావాలి అంటే మనం వాటిని గౌరవించాలి. ఇతరులను గౌరవిస్తే మనకి సంస్కారం తప్ప వాళ్ళకి కాదు. వాళ్ళని మర్యాద చేయడం కాదు, అది మనకు సంబంధించింది, మన సంస్కారానికి సంబంధించింది. అందుకని మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవిస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనం ఆదరిస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. జీవితంలో విజయమైన అంతే. ఆ మాటకు వస్తే అష్టలక్ష్ములు, ఆరోగ్యలక్ష్మైన, సంతాన లక్ష్మైన, సౌభాగ్యలక్ష్మైన, ధైర్యలక్ష్యమైన, మరొకటైనా జీవితంలోకి రావాలి అంటే దాన్ని మనం విలువ కట్టాలి, దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం ఆదరించాలి, దాన్ని మనం అభిమానించాలి, దాన్ని మనం ప్రేమించాలి, దాన్ని నెత్తిని పెట్టుకోవాలి. సింపుల్ చెప్పాలంటే గుండెగా హత్తుకోవాలి. అందుకని జీవితంలో ఏది కావాలో చెప్పు, దాని ముందు గౌరవించు. పిల్లవాడికి మార్కులు రావాలి అని అంటే మార్కులు రావు. మంచి పుస్తకాలు వాడి గిఫ్ట్గా ఇవ్వు. వాడు బర్త్డే నాడు బుక్స్ గిఫ్ట్గా ఇవ్వకుండా వాడు బర్త్డే నాడేమో కేక్ పెట్టి, అక్కడేమో క్యాండిల్స్ పెట్టి, వీటిని ఆర్పించి నోటితో ఉప్పు ఉప్పుని ఊది అక్కడ క్యాండిల్స్ ఆర్పేసిన తర్వాత వాడి జీవితంలో వెలుగులు రావాలని కోరుకుంటే నాకు తెలిసి పెద్దగా ఏమీ కాదు. ఆ రోజు సాయంత్రం ఒక 100 మందిని పిలిచి, అందరి ఇళ్లల్లోనూ అన్నాలుంటాయి, వాళ్ళిళ్లలో ఆల్రెడీ భోజనం చేయగలరు. భోజనాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ భోజనం పెట్టడం కన్నా అదే రోజు పుట్టినరోజు నాడు 2 పిల్లల్ని తీసుకెళ్లి ఓ అనాథాశ్రమం దగ్గరికి వెళితే అక్కడ 10 మందికో 15 మందికో 20 మందికో అన్నం లేని వాడికి అన్నం పెడితే వీడికి విలువలు తెలుస్తాయి. రేపొద్దున నువ్వు ముసలోడివి, ముసలిదానివి అయిన తర్వాత నీకు కూడా అన్నం పెడతారు, లేకపోతే అన్నం పెట్టరు. నువ్వు బర్త్డే నాడు వాడికి ఏమి ఇస్తున్నావు? ఓ పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వు, ఓ అనాథాశ్రమాన్ని తీసుకెళ్ళు, ఒక మొక్కని పెంచలేదా నాటించు, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టు, లేదా ఒక గ్రంథాలయానికి తీసుకెళ్ళు, లేకపోతే ఇలాంటి పెద్దవాళ్ళ మాటలు వినిపించు. అంతే తప్ప అన్నాన్ని బయట పాడేసే వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ అన్నం పెట్టించడం అనే అంత సంస్కారం ఉంటుంది అని అనుకో. అందుకని పిల్లలకి మనం ఏం నేర్పాలన్నా, పెద్దవాళ్ళకి మనం ఏం నేర్పాలన్నా, ఇది నాకు తెలిసిన 3వ సూత్రం. ఇక 4వది, జీవితంలో ఎవరికైనా సరే కానీ వీటన్నింటిలోంచి బయటపడిపోవాలంటే ఏంటి అన్నప్పుడు మహాభారతంలో నలమహారాజు కథ ఉంటుంది. నలమహారాజుకి బాగా రాజ్యం పోయి అన్నీ పోయిన సందర్భంలో అష్టలక్ష్ముల్లో సౌభాగ్యలక్ష్మి వెళ్ళిపోతుంది, ధనలక్ష్మి వెళ్ళిపోతుంది, ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది, అందరూ లక్ష్ములు వెళ్ళిపోతున్నారు. లక్ష్మీ 1, లక్ష్మీ 2, లక్ష్మీ 3 వెళ్ళిపోతుంటే లాస్ట్లో ధైర్యలక్ష్మి కూడా వెళ్ళిపోతుందట. అప్పుడు ఆమె చేయి పట్టుకు ఆపాడట నలమహారాజు, ఏమమ్మా వెళ్ళిపోతున్నావేంటి అని. అప్పుడు ధైర్యలక్ష్మి అడిగిందట నలమహారాజుని, ఏమయ్యా సంతాన లక్ష్మి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్నావు, సౌభాగ్యలక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు చూస్తూ కూర్చున్నావు, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వెళ్ళిపోయినప్పుడు కూడా చూస్తూ కూర్చున్నావు, నేను వెళ్ళిపోతుంటే మాత్రం చేయి పట్టుకు ఎందుకు ఆపుతున్నావు అని అందట. అప్పుడు అన్నాడట నలమహారాజు, నువ్వు ఉంటే వాళ్ళందరినీ తెచ్చుకోవచ్చు కదా అనుకున్నాను, నువ్వే వెళ్ళిపోతేనే నేనే పోవాలి. అందుకని ధైర్యలక్ష్మి ఉంటే మిగతా లక్ష్మిని తెచ్చుకోవచ్చు. అందుకని కష్టం వస్తే ధైర్యంగా ఉందాం, కష్టం వస్తే నవ్వుతూ ఉందాం. నాకు తెలిసి జీవితంలో సుఖాల కన్నా కష్టాలు వస్తేనే మంచిది. సుఖాల కన్నా కష్టం వచ్చినప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. మీరు కావాలంటే చూడండి, చాలా మంది చెప్తుంటారు యాక్చువల్గా, విజయం నీకు వస్తే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, అపజయం నీకు వస్తే ప్రపంచం ఎలా ఉందో నీకు పరిచయం అవుతుంది. మనకి డబ్బులు లేనప్పుడు ఎవడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడో చూడండి, అది అసలైన ఫ్రెండ్స్ అంటే. మన ఫోన్ కాల్ లిస్టులో ఉన్న 5,000 కాంటాక్ట్లు మన ఫ్రెండ్స్ కానే కాదు. ఫేస్బుక్లో మనకున్న 20,000 మంది ఫాలోవర్లు మనకి కానే కాదు. అందుకని జీవితంలో కష్టమే రావాలి తప్ప సుఖం కాదు. నేను కూడా లాస్ట్ 1 మినిట్ మాట్లాడి ముగిస్తాను. నాకు తెలిసి ఇవాళ వరకు నా జీవితంలో నాకు ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఆనందకరమైన విషయం ఉంది చెప్పండి అని అడిగితే నాకు IAS 12 మార్కుల్లో పోయింది. బహుశా నాకు తెలిసి నాకు దేవుడు కరుణించి
అంటే అన్నపు ముద్దలు ఇలా పెట్టుకుంటుంటే కింద పడిపోతే ఎలా ఉంటుందో 12 మార్కుల్లో ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పైగా నాకు వచ్చినన్ని మార్కులు తెలుగు లిటరేచర్ అనే ఆప్షన్లో 392 మార్కులు. నాకన్నా ముందెవరికి రికార్డు లేదు, నా తర్వాత కూడా లేదు, ఇప్పటికీ లేదు, ఇప్పటికీ. అప్పుడైనా మాట్లాడితే 1998, 98 కన్నా ముందు 1974లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. 98 నుంచి ఇవాటి వరకు ఒక్కడికి లేదు. నా స్టూడెంట్స్ ఇవాళ మొత్తం భారతదేశంలో 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా. నిన్న మా అన్నయ్య ఫోన్ చేసి చెప్తాడు, యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్ళి నా విజిటింగ్ కార్డు ఇస్తుంటే ఆఫీసర్లకి వాడి పేరు ఆకెండ శ్రీనివాసు, ఆకెండ శ్రీనివాస్ అనగానే మీకు ఆకెండ రాఘవేంద్ర గారు తెలుసునా అని అడిగితే తెలుసునా ఏంటి, నా తమ్ముడు అన్నప్పుడు మీ తమ్ముడు అండి నాకు ఒకసారి పరిచయం చేస్తారా అన్నప్పుడు వాడు మా అన్నయ్య అన్న మాట ఏంటంటే, రెండు అంత సెలబ్రిటీవా అంటే ఒక అన్నయ్యకి, ఒక తండ్రికి, ఒక తల్లికి, ఒక వదినకి, ఒక అక్కకి, ఒక మిత్రుడికి, భార్యకి, పిల్లలకి మనం చూసినప్పుడు మనల్ని ఎవరైనా పొగిటప్పుడు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. అలా 1000 మంది ఆఫీసర్లు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏమిటి అని అడిగితే మీరు నమ్మరు, నాకు 12 మార్కులు ఐఏఎస్ పోవడమే. వచ్చి ఉంటే నేను ఒక్కడనే దీపం వెలిగించి ఉండేవాడిని. పోవడం వల్ల ఎక్కడ పోయిందో తెలిసింది కాబట్టి గెలిచినోడు ఎప్పుడు ఒకడే ఉంటాడు, శిఖరం ఎక్కేస్తాడు. ఓడినోడు శిఖరం ఎక్కేందుకు మార్గాలు తెలుస్తాయి, కింద పడిపోవడం ఎలాగో తెలుస్తుంది. ఆ తర్వాత వాడు పడకుండా ఉండడానికి ఏం చెయ్యాలో చెప్పగలుగుతాడు. నాకు తెలిసి బెస్ట్ గురువు ఎవరంటే కష్టాలు పడ్డాడే. అందుకని నేను 12 మార్కుల్లో ఐఏఎస్ పోయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్లో కాలు విరిగిన తర్వాత 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను. అంటే పూర్తిగా 6 నెలల పాటు బెడ్ మీద ఉన్నాను. 1, 2, 3 అన్నీ బెడ్ మీద. అప్పుడు ఏడవలేదు అంటలేదు నేను. అప్పుడు నేను చాలా ఏమంటామంటే మునీశ్వరుల వారిలాగా చిత్తప్రజ్ఞతోటి, లేకపోతే ఏమంటామంటే యోగీశ్వరుల వారిలాగా, లేదా ఈయనలాగా చిత్తప్రజ్ఞతోటి కష్టాన్ని ఆహ్వానించని అంటలేదు. అప్పుడు 28 ఏళ్ళు కాబట్టి ఏడ్చిన మాట నిజమే, కానీ ఏడుస్తూ మాత్రం కూర్చోకు, ఏడుస్తూ మాత్రం కూర్చోకు. కన్నీటిని తుడుచుకుని అడుగులు ముందుకు వెయ్యక తప్పదని మాత్రం తెలుసుకో. అందుకని విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం, దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం. అసలు ప్రాణం నిలబడటం ఇంపార్టెంట్. బతుకున్నావంటే నువ్వు ఏదో చేయడానికి ఇంకా ఉన్నావని అర్థం. అందుకని అప్పుడు నేను 6 నెలల మంచం మీద ఉన్నప్పుడు మీరు నమ్మరు, భగవద్గీత మీద బుక్ రాశాను, ఒక నవల రాశాను, 3 పుస్తకాలు రాశాను, అన్నిటికీ ఇంపార్టెంట్ 2 సినిమాలకి 3 టీవీ సీరియల్కి స్క్రిప్ట్ రాశాను. 8 మంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి మా ఊరు వచ్చి నా పక్కన హాస్పిటల్లో వాడు నోట్స్లు రాసుకుంటే డిక్టేట్ చేశాను. అందులో ఇప్పుడు ఒక అమ్మాయి, అందులో 3 ఐఏఎస్లు అయితే భారతదేశంలో టాప్ 5 ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లలో అత్యంత నిజాయితీ పరురాలు ఉంటారో, అంత వెరీ హానెస్ట్ జెన్యూన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అమాంగ్ ద ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్స్ టాప్ 5 అనుకుంటే అందులో ఒక అమ్మాయి కర్ణాటక క్యాడర్లో ఉంటుంది. ఆమె మీరు కావాలి యూట్యూబ్లో చూడొచ్చు. ఆమె పేరు ఆకురాతి పల్లవి. ఆమె ఆ రోజున నేను హాస్పిటల్ మీద ఉండగా రాసిన నోట్స్లు తీసుకుని ఐఏఎస్. అందుకని పడిపోవడం అంటే అర్థం అదేమి నష్టం కాదు. నాకు తెలిసి మామిడి టెంక లాంటిదండి. టెంక కింద పడిపోతే మళ్ళీ మొలకై మొక్కై చెట్టు అవుతుంది. అందుకు జీవితాన్ని నువ్వు ఎలా చూసావన్నది పాయింట్. ఇవన్నీ అర్థం చేసుకుంటే 5వ పాయింట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటది అంటే వినడం మాత్రమే కాకుండా విని ఊరుకోవడం మాత్రమే కాకుండా వినేసి అయిపోయిందనిపించడం మాత్రమే కాకుండా ఆచరించాలి. జీవితంలో ఆచరణ అనేది ఇంపార్టెంట్. అందుకని ఆచరిద్దాం. పెద్దవాడు చెప్పిన మంచి మాటలు ఆచరిద్దాం. చిరునవ్వుతో నలుగురిని పలకరిద్దాం. సాటి మనిషికి ఏదైనా చిన్న సహాయం కావాలంటే చేసి పెడదాం. ఎవరికైనా ఏదైనా గాయమైతే మందు రాద్దాం. దీని అంతటికీ రాయడం కోసం పెద్ద ఏమీ అక్కర్లేదు. 2 పనులు చేస్తే సరిపోతా. చెప్పి ముగిస్తాను. ఒకటేమో నవ్వుతూ మాట్లాడటం, 2 మంచి మాటలు మాట్లాడటం. ఎవరైనా విమర్శించాల్సి వచ్చినప్పుడు కూడా
విమర్శని కూడా శుతిమెత్తగా చెప్పగలిగేలాగా, ఎవరైనా ఏదైనా చిన్న పని చేస్తే చేయకపోయినా కూడా ఎప్రిషియేట్ చేస్తే కనుక ఈ ప్రపంచంలో అందరికీ ఇష్టమైన ఏదైనా ఉంది అంటే పొగడ్త మాత్రమే. అందుకే ఇళ్లల్లో ఆడవాళ్ళు వంట బాగా చెయ్యట్లేదు అంటే అర్థం, ఐ రిపీట్, వంట ఆవిడికి బాగా రాలేదు అంటే అర్థం వాళ్ళ ఆయన పొగడలేదు కాబట్టి. అంతే తప్ప ఆవిడికి బాగా ఆవిడ పెళ్ళైన కొత్తలో బాగానే వండింది అక్కడ పెట్టింది, ఈయన మాత్రం పొగడలేదు. చూసింది 2 రోజులు, రెండో రోజున ఇంకా బాగా వండింది, నో కామెంట్, తర్వాత నో ఎప్రిషియేషన్, తర్వాత నో. అప్పుడు ఆవిడ క్లారిటీ వచ్చింది, ఎంతలా అంటే టేస్టీగా వండినా పెద్దగా రెస్పాన్స్ లేదు. ఈ మైక్ పట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చప్పట్లు ఎక్కువ కొడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అలాగా. అరే చాలే, ఇంకా ఈయన ఎంత చేసినా అంతే, పెద్దగా ఏమీ లాభం లేదు అని ఓ పప్పు పెడుతుంది, ఉప్పు వేస్తుంది, అక్కడ పెడుతుంది, రీల్స్ చూసుకోవడానికి బెడ్రూమ్లోకి హాల్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంట్లో కూడా పరాయి వాడిలాగా తినాల్సి వస్తుంది. హాస్టల్లో మెస్లో తిన్నట్టుగా నీ కంచంలో నువ్వే అన్నం వేసుకుని నీ పప్పు నువ్వే వేసుకుని తినాల్సి వస్తుంది. అదే పొద్దున లేచిన వెంటనే ఆవిడ అందంగా లేకపోయినా, ఆవిడ ఏమీ కాఫీ పెట్టకపోయినా, పెట్టినా బాగుండకపోయినా, ఆవిడ చిందరవిందరగా కిచెన్ ఉంచేసుకున్నా, యాప్రాజన్ లాగా ఉన్నా, నువ్వు మాత్రం భలే ఉన్నావు బంగారు తల్లి, గోల్డ్లో ఉన్నావు, బంగారంలో ఉన్నావు అంటే నిజమనుకున్న అమాయకురాలు ఆ మరునాడుకి నిజంగా బంగారంగా తయారవడం మొదలు పెడుతుంది. నీకు అందంగా తయారు చేసి అన్నీ పెట్టడం మొదలు పెడుతుంది. ఎప్రిషియేషన్లో ఉన్న గుణం అలాంటిది. అందుకని ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచిని పోగొడుదాం. ఎదుటి వ్యక్తి అంటే ఎవరైనా కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, కూతురు కావచ్చు, తండ్రి కావచ్చు. మ్యాథమెటిక్స్ లో మన పిల్లవాడికి మార్కులు రాలేదని బాధపడుతూ 100కి 5 వచ్చినా, అరే 5 వచ్చినాయా అని ఇందులో 0 రాలేదు కాబట్టి జీవితంలో నేనేమంటానంటే 100ని ఎక్స్పెక్ట్ చేస్తే 99 వచ్చినా 1 రాదని బాధ ఉంటుంది, 0 ఎక్స్పెక్ట్ చేస్తే 1 వచ్చినా ఆనందంగా ఉంటుంది. అందుకని జీవితంలో అందుకని ఇతరులను ఎప్రిషియేట్ చేద్దాం, ఇతరులతో నవ్వుతూ మాట్లాడదాం. విమర్శించాల్సి వచ్చినా కూడా డాక్టర్ గారు చూడండి, సూది గుచ్చే ముందు అంటే ఇంజక్షన్ పొడిచే ముందు ఆయన ఏం చేస్తాడంటే దూది తీసి అక్కడ స్పిరిట్ అని ఉంటుంది, అయోడిన్ దాంతో పెట్టి ఇలా రాస్తాడు. రాసినప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో జరిగింది, చాలా అందంగా ఉంటుంది, యాక్చువల్గా చాలా కూల్గా ఉంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. ఆయన రాస్తూ ఉంటే మనకి ఇంకా రాయి 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 అనిపిస్తుంది. రాస్తూ 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 ఆయన కసక్కని పొడుస్తాడు. జీవితంలో కూడా అంతే. ఎవరికైనా విమర్శించే ముందు బిస్కెట్లు వేద్దాం, సూది గుచ్చే ముందు దూది రాద్దాం. నాకు ఇంకా మాట్లాడాలని ఉంది, ఇక్కడ ఆపుదాం.